Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. వయసు 60 సంవత్సరాలు అయినప్పటికీ ఏకంగా మంగళగిరి నుండి తెనాలి వరకు ఎక్కడ ఆగకుండా రేస్ సైకిల్తో రయ్యమంటూ వచ్చిన వ్యక్తి సాదాసీదా మనిషి కాదు. ఏకంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఏపీ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ మాదిరెడ్డి ప్రతాప్ తెనాలిలో ఉమేష్ చంద్ర విగ్రహం సాక్షిగా పదవీ విరమణ చేశారు. తొలుత మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి సైకిల్ దొక్కుతూ తెనాలికి చేరుకున్నారు. తన బ్యాచ్మేట్ దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర విగ్రహం దగ్గర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనకు చివరి సెల్యూట్ చేసి తన పోలీసు యూనిఫామ్కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ ఉమేష్ చంద్రతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తన సేవా ప్రయాణంలో ఉమేష్ చంద్రను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగానని తెలిపారు. ప్రతి ముఖ్య సందర్భాల్లో ఉమేష్ చంద్రకు నివాళులు అర్పించడం తనకు అలవాటుగా మారిందన్నారు. పదవీ విరమణ చివరి రోజున కూడా ఆయనకు సెల్యూట్ చేసి యూనిఫామ్ విప్పాలని నిర్ణయించుకున్నానని ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో తాను కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి పోలీసులు, స్థానికులు ఆయనకు పదవి విరమణ సత్కారం చేశారు. డీజీపీ స్థాయి ఆంధ్రప్రదేశ్ కాడర్ అధికారి ఉమేష్ చంద్రతో పాటు నేషనల్ పోలీస్ అకాడమీలో ఒకేసారి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ గా ట్రైనింగ్ అయ్యా. ఒకే దగ్గర పరిగెత్తాం. ఆంధ్రప్రదేశ్ కాడర్ లో మా ఇద్దరం లోకల్ తెలుగు వాళ్ళగా జాయిన్ అయ్యాం. సో ఆయనేమో జనగామ వరంగల్లో ఏఎస్పీకి వెళ్ళారు. నేనేమో నర్సీపట్నం మన అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంతంలో ఏఎస్పీగా వెళ్ళా. సో అలా మా ప్రస్థానం మొదలైంది. ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం చాలా విపరీతంగా కొనసాగుతున్నటువంటి, సో ఆ పరిస్థితుల్లో మేము ఎక్కువగా నక్సలైట్ ప్రాంతాల్లో ఎవరు పని చేయడానికి ఇష్టపడని ప్రాంతాల్లో ఏఎస్పీలుగా కొత్తగా వచ్చామని, యువకులమని మాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ పోరాటంలో మేము మిళితం అయిపోయాం. ఉమేష్ చంద్ర అయితే దాంట్లో జీవించారు. సో వాళ్ళతో ఎంతో పోరాటం చేశారు. ఆ పోరాటం ఫలితంగా కొంత ఎనిమికి కూడా సంపాదించుకున్నాం. సో ఆ ఎనిమిటిలో భాగంగా ఏంటంటే వారు మన రాష్ట్రం కోసం, మన ప్రజల యొక్క సెక్యూరిటీ సేఫ్టీ కోసం తన ప్రాణాలని అర్పించారు. సో పోలీసులు అంటే ఏదో ఇక్కడ రోడ్డు మీద నిలబడి ఏదో ట్రాఫిక్ చలాన్లు ఇచ్చి లేకపోతే ఎవరైనా విఐపీలు వస్తే ఎస్కార్ట్లు చేయటం, అది చాలా చిన్న భాగం. అసలు భాగం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి భావోద్వేగాలు జరిగినప్పుడు, ఇటువంటి పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినప్పుడు ఆ ఉద్యమాల్ని ఎదురొట్టి శాంతి భద్రతలను నెలకొల్పేటటువంటి విధి నిర్వహణలో ప్రాణాలు కూడా అర్పిస్తారు అనేటువంటి దానికి ఉమేష్ చంద్ర నిలువెత్తు నిదర్శనం. నీతికి నిజాయితీకి కూడా నిలువెత్తు నిదర్శనం. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు చాలా స్ఫూర్తిగా ఉమేష్ చంద్ర నిలిచాడు. నేను ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్లో సీఎం సెక్రటరీగా పనిచేశాను. నేను భర్తీ అయింది ఐపీఎస్ఏ, ఇండియన్ పోలీస్ సర్వీస్. కానీ వీరు చనిపోయిన తర్వాత ఈ ఏంటి హింస, ప్రతిహింసైనా ఇంకా ప్రపంచంలో జీవితంలో ఇంకొకటి లేదా అని ఒక రకమైన విరక్తి పుట్టి విదేశాలకు వెళ్ళి అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ వార్టన్ స్కూల్ అని, అదే వార్టన్ స్కూల్లో నేను చదువుతున్నప్పుడు గూగుల్కి ఇప్పుడు గ్లోబల్ సీఈఓ ఉన్నాడు కదా సుందర్ పిచాయ్ అని, అతను నా క్లాస్మేట్గా ఉన్నాడు. అటువంటి మంచి యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేసి వచ్చేటప్పటికి ఇక్కడ ముఖ్యమంత్రి మారిపోయి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నాకు మంచి ₹1,00,00,000 శాలరీతోటి మంచి ఉద్యోగం వచ్చింది. రిజిగ్నేషన్ చేసి సార్ తొందరగా యాక్సెప్ట్ చేయండి, నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలని చెప్పి. అరే మీలాంటి వాళ్ళు వెళ్తే అలానే బాగా చదువుకున్న వాళ్ళు నాకు కావాలి, డెవలప్మెంట్ చేయాలని వచ్చా. నేను చాలా రోజులు పాదయాత్రలు చేసి రకరకాల కష్టపడి వస్తే నేను ముఖ్యమంత్రి కాగానే మీరు వెళ్ళిపోతానంటే ఎట్లా? నువ్వు ఆగు, కొద్దిగా తొందరపడకు, నేను నిర్ణయం తీసుకుంటా అన్నాడు. ఈరోజు నేను రిటైర్ అవుతుంటే జనరల్గా చాలా పెద్ద ఫంక్షన్లు, హడావుడి, ఏదో పెరేడ్లు అవన్నీ జరుగుతాయి. ఈరోజు నేనేమనుకున్నానంటే
అంటే సరైనటువంటి వీడ్కోలు అనేటువంటిది ప్రజా కోడలులో నేను చేసింది సర్వీసు ఇండియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి, ఇండియన్ పోలీస్ నుంచి ఇండియన్ పబ్లిక్ సర్వీస్, ఇండియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి ఇండియన్ పోలీస్ సర్వీస్గా నేను సేవలు అందించానని నమ్ముతున్నాను. కాబట్టి ప్రజా కోడలు వచ్చి ప్రజల చేత సగర్వంగా 4 దండలు వేయించుకుంటాం చాలా గొప్పగా అనిపించింది. ఈ ఉదయం కూడా నేను మంగళగిరి డీజీపీ ఆఫీస్ నుంచి ఇక్కడి దాకా సైకిల్ మీద వచ్చా. 60 సంవత్సరాలు వీడైన సైకిల్ అని. అదే మనం ఏంటంటే రిటైర్మెంట్ రోజు కూడా మెసేజ్ ఇవ్వాలని, మీరు కొద్ది సమయం కేటాయించి మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకుంటే ఈ ఉండే కాలాన్ని చాలా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఆస్వాదించగలరు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి నేను సైకిల్ మీద వచ్చా. ఈ యూనిఫామ్ రేపటి నుంచి నేను వేసుకుంటానికి లేదు. అసలు యాక్చువల్గా ఇప్పుడు తీసేస్తా. దిస్ ఇస్ ద లాస్ట్ టైం. ఎనీ టైమ్ ఐ టేక్ యూనిఫామ్ అండ్ ఐ సెల్యూట్ ఫర్ ద లాస్ట్ టైం ద మ్యాన్ దట్ ఈస్ హియర్ Umesh. And this is the last salute that I will give. And I am going to take out this shirt. And for the last time.